వెల్కమ్ బ్యాక్ టు చానీ ఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందు నా పేరు చానీ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియోని మీకు లైవ్లో మీకు అప్డేట్ చేస్తున్నాను. అండ్ క్వశ్చన్ ఏంటంటే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ద్వారా మనకి ఎస్ఏపి మీద అంటే ఏఐ రావటం మూలంగా ఎస్ఏపి మీద ఏమైనా జాబ్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయా అని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఒక వీడియో పడితే మన ఎస్ఏపికి సంబంధించిన నెట్వర్క్ అందరికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. అండ్ ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ని వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి నవ్వే డేస్ వెరీ ట్రెండింగ్గా ఉంది ఇది. అండ్ దీని మూలంగా చాలా జాబ్స్ పోతాయని చెప్పి మనకి వస్తూ వచ్చినాయి. సో మరి ఎస్ఏపి మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా అంటే ఆల్రెడీ దీని మీద చాలా న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది. రోజు రోజుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా మనకి సో నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి పోతున్నాయి. అండ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా డైరెక్ట్గా సో రోబోట్స్ పనిచేస్తాయి సిస్టంలో అని చెప్పి చాలా వరకు మనకి ఒక స్టోరీస్ అయితే మనం వింటూ వస్తున్నాము. అండ్ ఎస్ఏపి మీద ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా అని చెప్పి సో వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించి వీడియో పెడుతున్నాను, వినండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఒక 1 year నుంచి గట్టిగా దీని గురించి మనం వింటున్నాము. అండ్ న్యూస్ అనేది చక్కర్లు కొడుతూ వస్తున్నాయి. సో ఎస్ఏపి మీద దీని ఇంపాక్ట్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, ఎస్ఏపి వాడు సో జాన్ 2024 అఫీషియల్గా అనౌన్స్ చేశాడండి. సో అంటే ఇది రావటం మూలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం మూలంగా దగ్గరగా సో 7,000 జాబ్స్ అనేవి సో ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ఏపికి సంబంధించిన 7,000 జాబ్స్ అంటే ఎస్ఏపి దగ్గర ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ మీరు చూసుకున్నట్లయితే 1,08,000 మంది చిల్డ్రన్ ఉన్నారండి. సో అందులో 7,000 జాబ్స్ ఇంపాక్ట్ అయ్యేది ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సో ఎస్ఏపి కూడా డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో ఇంపాక్ట్ అన్నాడు కానీ సో ఎక్కడ కూడా జాబ్ లాస్ అవుదని మాత్రం చెప్పలేదండి. సో అంటే వాళ్ళకి రీట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది అని మాత్రం చెప్పారనమాట. అంటే జాబ్స్ ఇంపాక్ట్ అవుతాయి కానీ ఎక్కడ కూడా తీసేయరు అనేది కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం మూలంగా జాబ్స్ ఎక్కడ కూడా పోవు, కానీ వాళ్ళకి ఏంటంటే స్పెసిఫిక్గా రీట్రైనింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది అని చెప్పి ఎస్ఏపి వాడు దాదాపు ఇది ఒక 4 months కిందే అనౌన్స్ చేశాడు. కాబట్టి సో మీకు డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు దీనికి సంబంధించిన న్యూస్ సంబంధించిన మీకు లింక్ కూడా నేను సో కమెంట్ బాక్స్లో పెడుతున్నాను, చూడొచ్చు అనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా మన జాబ్స్ అయితే పోవు అండ్ మనకి రీట్రైనింగ్ ఇచ్చి మళ్ళా సో సెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఎస్ఏపి వాడే చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ 7,000 ఎంప్లాయీస్ మాత్రమే ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది క్లియర్ కట్గా చెప్పాడు. కాబట్టి మనకి ఫంక్షనల్ కన్సల్టెంట్స్ కాబట్టి మనకి అంత పెద్ద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేదండి. సో కాబట్టి సో ప్రజెంట్ అయితే దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఓన్లీ జాబ్ మీద మాత్రమే ఎలా కొట్టాలనే దాని మీద ఫోకస్ చేయండి. తొందరగా మార్కెట్లో ఉన్న జాబ్స్ని గ్రాప్ చేయండి, ఎందుకన్నా మంచిది. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక పవర్ఫుల్ టూల్. సో ఒక ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడానికి మీరు ట్రై చేయండి ఫస్ట్. సో కాబట్టి ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిందో సో వెయిట్ చేయకుండా జాబ్స్ కోసం ట్రై చేయండి అండ్ జాబ్స్ కొట్టండి. సో మార్కెట్లో జాబ్స్ ఉన్నప్పుడే మనం జాబ్స్ కొట్టగలుగుతాం. సో జాబ్స్ లేనప్పుడు మనం ఎంత ట్రై చేసినా కూడా మనకి జాబ్ రాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ని వచ్చినా సరే మనకి ఎటువంటి ఇంపాక్ట్ అనేది లేదు ఎస్ఏపి మీద, అండ్ ఎంప్లాయీస్ మీద కూడా పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేదు. కాబట్టి సో మీ వర్క్స్ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ దీని గురించి ఎక్కువ థింక్ చేయొద్దు అండ్ ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించొద్దు. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సో వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చానీ ఎస్కే సైనింగ్ ఆఫ్.